ఇది రామాయణంలోని అంతగా తెలియని కాని చాలా ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి. శాంతదేవి శ్రీరాముని అక్క మరియు ఋష్యశృంగ మహర్షి భార్య. దశరథ మహారాజుకు శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు పుట్టకముందే కౌసల్యాదేవికి శాంత అనే కుమార్తె జన్మిస్తుంది. కొన్ని కథనాల ప్రకారం దశరథుడు మరియు కౌసల్యలు ఈ బిడ్డను పొందడం కోసం ప్రత్యేకంగా కొన్ని వ్రతాలు, యజ్ఞాలు చేశారని చెబుతారు. ఆ సమయంలో అంగదేశాన్ని పరిపాలిస్తున్న రాజు రోమపాదుడు మరియు ఆయన భార్య వర్షిణి, కౌసల్యాదేవికి సోదరి లేదా ఆత్మీయ స్నేహితురాలు, నిస్సంతుకులైన కారణంగా చాలా బాధపడుతుంటారు. వర్షిణి తన సోదరి కౌసల్యతో తన ఆవేదనను పంచుకున్నప్పుడు కౌసల్య మరియు దశరథుడు తమ కుమార్తె శాంతను రోమపాదుడు మరియు వర్షిణి దంపతులకు దత్తత ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. సంతానం లేని వారికి సంతోషాన్ని ఇవ్వడం మరియు శాంతకు మంచి భవిష్యత్తును కల్పించడం వారి ఉద్దేశ్యం. అలా శాంత అంగరాజ్యపు యువరాణిగా పెరుగుతుంది. అంగరాజ్య కరువు మరియు ఋష్యశృంగుడి ప్రవేశం. శాంత అంగరాజ్యంలో నివసిస్తున్న సమయంలో ఆ రాజ్యాన్ని తీవ్రమైన కరువు పట్టి పీడిస్తుంది. వర్షాలు లేక పంటలు ఎండిపోయి ప్రజలు అల్లాడుతుంటారు. రాజు రోమపాదుడు ఈ కరువు నుండి విముక్తి పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు, కానీ అవి విఫలమవుతాయి. అప్పుడు ఆయనకు తన గురువుల ద్వారా ఒక విషయానికి తెలుస్తుంది. లోమపాదుడు, నీ రాజ్యంలో ఋష్యశృంగ మహర్షి అడుగు పెడితేనే ఈ కరువు తీరుతుంది. ఆయన ఒక గొప్ప తపస్వి, శుద్ధమైన బ్రహ్మచారి. ఆయన ఎప్పుడూ స్త్రీలను చూడలేదు, అడవిలోనే పెరిగాడు. ఆయన పాదాలు భూమికి తగిలితే వర్షాలు కురుస్తాయి. శాంతదేవి పాత్ర ఋష్యశృంగుడిని తీసుకురావడం. ఋష్యశృంగుడిని తీసుకురావడం ఎలా అని రోమపాదుడు ఆలోచిస్తున్నప్పుడు శాంతదేవిని ఈ కార్యానికి పంపుతారు. శాంత తన పరివారంతో కలిసి ఋష్యశృంగుడు నివసిస్తున్న ఆశ్రమానికి వెళ్తుంది. తన అందం, నాట్యం, గానంతో ఆశ్రమంలోని వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఎప్పుడూ స్త్రీలను చూడని ఋష్యశృంగుడు శాంతను చూసి ఆశ్చర్యపోతాడు. శాంత తన మధురమైన మాటలతో, నైపుణ్యంతో కూడిన నృత్య ప్రదర్శనలతో, సున్నితమైన స్పర్శతో ఋష్యశృంగుడిని ఆకర్షిస్తుంది. శాంతదేవి ఆయనను తనతో పాటు అంగరాజ్యానికి రమ్మని ఒప్పిస్తుంది. ఋష్యశృంగుడు అంగరాజ్యంలో అడుగుపెట్టిన వెంటనే ఆకాశం మేఘావృతమై భారీ వర్షాలు కురుస్తాయి. అంగరాజ్యం కరువు నుండి విముక్తి పొంది సుభిక్షంగా మారుతుంది. ఋష్యశృంగ శాంత వివాహం. ఋష్యశృంగుడి మహిమకు, శాంతదేవి చాకచక్యానికి అంగరాజు రోమపాదుడు ఎంతో సంతోషిస్తాడు. కృతజ్ఞతగా ఆయన శాంతదేవిని ఋష్యశృంగ మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు. అలా శాంతదేవి ఋష్యశృంగుడి భార్యగా గౌరవప్రదమైన స్థానాన్ని పొందుతుంది. పుత్రకామేష్టి యాగం మరియు రాముడి జననం. అయోధ్యలో దశరథ మహారాజుకు సంతానం లేక బాధపడుతుంటాడు. కుమారులు కావాలని ఆయన పుత్రకామేష్టి యాగం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ యాగాన్ని నిర్వహించడానికి అత్యంత శక్తివంతమైన, శుద్ధమైన బ్రహ్మచారి అయిన ఋష్యశృంగ మహర్షి మాత్రమే సరైన వ్యక్తి అని వశిష్ఠుడు దశరథునికి సూచిస్తాడు. దశరథుడు అంగరాజు రోమపాదుడి వద్దకు వెళ్లి ఋష్యశృంగుడిని తన రాజ్యానికి పంపమని అభ్యర్థిస్తాడు. ఋష్యశృంగుడితో పాటు ఆయన భార్య శాంత కూడా అయోధ్యకు వస్తుంది. ఋష్యశృంగ మహర్షి పర్యవేక్షణలో పుత్రకామేష్టి యాగం జరుగుతుంది. ఈ యాగం ఫలితంగానే దశరథ మహారాజుకు శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు జన్మిస్తారు. శాంత తన స్వంత తండ్రికి సంతానం కలగడంలో పరోక్షంగా సహాయపడుతుంది. ముగింపు. శాంతదేవి కథ కేవలం ఒక ఉపకథగా ఉన్నా రామాయణంలో ఆమె పాత్ర చాలా కీలకమైనది. ఆమె అంగరాజ్య కరువును తీర్చడంలో, ఆపై అయోధ్యకు కుమారులు పుట్టడంలో నిమిత్తమాత్రంగా వ్యవహరించింది. ఆమె దత్తత తీసుకోవడం, కరువు తీర్చడం, వివాహం మరియు చివరకు తన తల్లిదండ్రులకు సంతానం కలగడానికి కారణం కావడం వంటివి ఆమె కథను ప్రత్యేకమైనదిగా చేస్తాయి. లోకాః సమస్తాః సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.